హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియా ఆర్ట్ వరల్డ్. ఈరోజు ఆరోగ్యానికి ఎంతో రుచికరమైన మంచిది అయిన సగ్గుబియ్యం మునగాకు కిచిడి తయారు చేస్తున్నాము. చూడండి, దానికి కావలసిన పదార్థాలు: సగ్గుబియ్యాన్ని 2-3 గంటల ముందే మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటామో దానికి డబల్ వాటర్ పోసి నానబెట్టుకోవాలి. తర్వాత ఒక బంగాళదుంపని సన్నగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొద్దిగా మునగాకుని మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. తర్వాత తాలింపు గింజలు, కొద్దిగా జీడిపప్పు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం తురుము, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు. తయారీ విధానం చూడండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక ఎండుమిర్చి, కొంచెం తాలింపు గింజలు, జీడిపప్పు, వేసి కొంచెం వేగనివ్వాలి. కొద్దిగా ఇంగువ, కొంచెం కరివేపాకు వేయాలి. కరివేపాకు చిటిపట్లాడాక దానిలో ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మునగాకు మిశ్రమాన్ని వేయాలి. మునగాకులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి. అవి కీళ్ళకి, ఎముకలకి చాలా మంచిగా పనిచేస్తాయి. రోజు 1 స్పూన్ మునగాకుని పౌడర్ చేసుకొని వాటర్లో కలుపుకొని తాగితే చాలా మంచిది. ఈ పేస్ట్ని కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. రెండు పచ్చిమిర్చి, కొంచెం అల్లం పేస్ట్ కూడా వేయాలి దానిలో. కొంచెం కచ్చా పచ్చాగా దంచి దానిలో వేయాలి. పేస్ట్ వేగిందండి. దానిలో ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేయాలి. మిశ్రమాన్ని బాగా కలుపుకొని కాసేపు ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిస్తే బంగాళదుంప ముక్కలు కొంచెం సాఫ్ట్ అవుతాయి. బంగాళదుంపలు మగ్గేటప్పుడు కొద్దిగా పసుపు, కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి తిప్పుకొని
కొద్దిగా వాటర్ పోసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాలు అయిపోయిందండి. బంగాళదుంపలు బాగా మెత్తగా ఉడికినాయి. దీనిలో ఇప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యంకి క్వాంటిటీ చెప్పింది గుర్తుంది కదండి. 1 గ్లాస్ సగ్గుబియ్యం తీసుకుంటే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని నానబెట్టుకోవాలి. ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదు. చెప్పండి. సగ్గుబియ్యం వేసేసుకున్నాము. దీనిలో ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, ఆల్రెడీ ఇందాక కొద్దిగా వేసుకున్నామండి. బంగాళదుంపలు మగ్గేటప్పుడు చూసుకొని వేసుకోండి. కొద్దిగా సాంబార్ కారం, అవి రెండు వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోండి. ఆల్రెడీ సగ్గుబియ్యాన్ని 2-3 అవర్స్ నానబెట్టాను కాబట్టి ఒక 2-3 నిమిషాల్లోనే అయిపోతుంది. ఇది ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదు. మునగాకు కూడా కొద్దిగానే వేసుకోండి. మునగాకు కొంచెం చేదుగా ఉంటుంది, అందుకే అది కొద్దిగానే వేసుకోండి. మీకు ఇంకొడిగా రావాలనుకుంటే సగ్గు బియ్యంలో కొంచెం శనగపప్పు పొడి ఉంటుంది కదండి, ఆ పొడి ముందే కొద్దిగా కలుపుకొని సగ్గు బియ్యంలో అప్పుడు దీనిలో వేసుకుంటే ఇంకా కొంచెం పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు కూడా మూత పెట్టి ఒక 2 మినిట్స్ చాలు ఉడకనివ్వండి. అయిపోయిందండి. దీనిలో ఇంకా టేస్టీగా కావాలి అనుకునే వాళ్ళు కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదండి. ఎంతో రుచికరమైన సగ్గు బియ్యం మునగాకు కిచిడి రెడీ. ఇప్పుడు కూడా మూత పెట్టి ఒక 2 మినిట్స్ చాలు ఉడకనివ్వండి. అయిపోయిందండి. దీనిలో ఇంకా టేస్టీగా కావాలి అనుకునే వాళ్ళు కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదండి. ఎంతో రుచికరమైన సగ్గు బియ్యం మునగాకు కిచిడి రెడీ. కిచిడి రెడీ అయిందండి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం.